మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చల్లగాటమాడుతున్నటువంటి విషయం గతంలో కూడా నేను ఎన్నో పోరాటాలు చేశాను, మీకు అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిధులతో ఆసుపత్రిని నడిపిస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేటువంటి విషయం పైన నేను గత 3 నెలలకు ముందుగా సమాచార హక్కు చట్టం కింద 22 విషయాలపైన సమాచారాన్ని ఇవ్వమని ఆర్టీఐ యాక్ట్ కింద ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది. 5వ నెలలో నేను వాళ్ళని అడిగితే సరైన సమాధానం పంపకుండా దొంగ తీరుగుడు సమాధానం ఇవ్వడం జరిగింది. అమ్మా, నేను అడిగిన దానికి నువ్వు సక్రమైన సమాధానం ఇవ్వలేదు, నేను అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వమని రెండోసారి 6/9/2025లో కూడా తిరిగి రెండోసారి సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. ఆవిడ ఎంతసేపు అయినా ఏమంటుందంటే మళ్ళీ నాకు లెటర్ పంపిస్తూ మీరు అడిగినటువంటి సమాచారాన్ని అపోలో యాజమాన్యాన్ని అడిగినాము, అపోలో యాజమాన్యం నాకు పంపలేదు అని చెప్తుంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సుపీరియర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కంట్రోల్లోనే అపోలో యాజమాన్యం పనిచేయాలి. మేమేమంటున్నామంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులతో అపోలో యాజమాన్యం అధికార దుర్వినియోగం జరుగుతున్నది, పర్యవేక్షించాల్సిన బాధ్యత మీది, ఇక్కడ అది జరగలేదు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రజల ప్రాణాలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్వినియోగం చేస్తున్న అపోలో యాజమాన్యం నాకు సరైన సమాధానం ఇవ్వమంటే గత 3 నెలలుగా కూడా సమాధానం ఇవ్వని కారణంగా సమాచార హక్కు చట్టం కింద మొన్నటి రోజు డిసిహెచ్ గారికి ఎవరైతే పై అధికారి అపీలేట్ అథారిటీ ఉన్నారో డిసిహెచ్ గారికి కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అదే విషయం పైన ప్రభుత్వ నిధులతో అపోలో యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని ఈ విషయాలపైన నిగ్గు తేల్చమని గతంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నా కుమార్తె మరణం పైన కూడా సమగ్రమైన విచారణ జరపమంటే బోగస్ ఎంక్వైరీ పేరుతో దాన్ని పక్కన పెట్టిన కారణంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల దుర్వినియోగం పైన నిగ్గు తేల్చమని సరైన సమాచారం ఇవ్వమంటే అధికారులు అపోలో యాజమాన్యం తొత్తులుగా మారి అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ అక్కడున్న డిసిహెచ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అపోలో యాజమాన్యంతో కుమ్ముకై ప్రభుత్వం నుండి ప్రజల కోసం వెచ్చించే కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతున్న విషయాన్ని పైన నిగ్గు తేల్చమని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి మొత్తం విషయం కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు తక్షణం డిసిహెచ్ గారిని పిలిపించి 24 అవర్స్ లోపల ఏదైతే నేను అడిగానో ఆ సమాచారం ఇవ్వమని కూడా తగిన ఆదేశాలు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కలెక్టర్ గారు ఆదేశాలను బేఖాతరు చేస్తే నేను మళ్ళా సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గారిని ఆశ్రయిస్తాను. అవసరమైతే ఇప్పటికే ఈ అపోలో యాజమాన్యం హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ విషయం పైన కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని, ఈ అపోలో యాజమాన్యం చేస్తున్న కుట్రలు మొత్తం కూడా వెలుగులో తీసుకొస్తానని కూడా పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తున్నాను.